తెలంగాణలో పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రారంభమైంది. రెండో విడతలో మొత్తం 4137 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా 788 గ్రామాల్లో సర్పంచులు ఏకగ్రీవమైపోయారు. దీంతో 3342 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 788 గ్రామాల్లో ఏకగ్రీవం కాగా ఈ ఎన్నికల్లో 10,317 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రెండో విడత ఎన్నికల్లో 7 సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమవుతోంది. తొలి విడతలో సత్తా చాటిన టీఆర్ఎస్ రెండో విడతలో కూడా పట్టు సాధిస్తామన్న ధీమాతో ఉంది. బ్యాలెట్ పద్ధతిలోనే రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి విడతలో ఉపయోగించిన బ్యాలెట్ బాక్సులను ఈ ఎన్నికల్లో కూడా వినియోగిస్తున్నారు. మొదటి విడతలో పాల్గొన్న సిబ్బందే రెండో విడతలో కూడా పోలింగ్ విధుల్లో ఉన్నారు. తొలి విడతలో 2 బ్యాలెట్ పేపర్లు ఒకేసారి ఇచ్చారు. కానీ రెండో విడతలో మాత్రం అలా చేయట్లేదు. వార్డ్ మెంబర్కు ఓటేసిన తర్వాత సర్పంచ్ అభ్యర్థికి వేరుగా ఓటు వేసేలా చర్యలు తీసుకున్నారు. తొలి విడత ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు రిపీట్ కాకుండా ఈసారి జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో రెండో విడతలో చెల్లని ఓట్ల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని ఈసీ భావిస్తోంది. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 36,620 వార్డుల్లో ఎన్నికలు జరుగుతూ ఉండగా 10,317 ఏకగ్రీవమయ్యాయి. 94 వార్డులకు నామినేషన్లు దాఖలే కాలేదు. దీంతో ఇవాళ 26,209 వార్డు సభ్యులను ఎన్నుకోవడానికి పోలింగ్ జరుగుతోంది. 63,380 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. చాలా గ్రామ పంచాయతీల్లో బహుముఖ పోటీ ఉంది. దీంతో హోరాహోరీగా ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండో విడతలో జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, రాజన్న సిరిసిల్ల జిల్లా, మెదక్, వికారాబాద్, సూర్యాపేట, కరీంనగర్, మంచిర్యాల, మేడ్చల్, రంగారెడ్డి తదితర జిల్లాల్లో పోలింగ్ జరుగుతోంది. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండవ దశలో 23 మండలాల్లోని 536 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. జనగామ జిల్లాలోని 4 మండలాల పరిధిలోని 109 గ్రామ పంచాయతీలుండగా 26 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 966 వార్డులకు పోలింగ్ జరుగుతోంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య పోలింగ్ జరుగుతోంది. జనగామ జిల్లాలో రెండో విడతలో 301 అభ్యర్థులు సర్పంచ్ ఎన్నికల బరిలో ఉన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని 7 మండలాల పరిధిలోని 124 గ్రామ పంచాయతీల్లో 6 గ్రామాల్లో సర్పంచ్ పదవులు ఏకగ్రీవం కాగా మిగతా చోట్ల పోలింగ్ జరుగుతోంది. 42 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. వరంగల్ రూరల్ జిల్లాలో 6 మండలాల పరిధిలోని 136 గ్రామ పంచాయతీల్లో 33 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 103 గ్రామాల్లో పోలింగ్ చురుగ్గా జరుగుతోంది. వరంగల్ అర్బన్ జిల్లాలో 22 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. నాగర్ కర్నూలు జిల్లాలోని కల్వకుర్తి నియోజకవర్గంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 132 గ్రామాల్లో పోలింగ్ ప్రారంభమైంది. రెండో విడతలో కల్వకుర్తిలో 26 గ్రామాల సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వనపర్తి జిల్లాలోని కొత్తకోట, మదనాపురం, ఆత్మకూర్, అమరచింత మండలాల్లో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. కొత్తకోట మండలంలో 22 గ్రామ పంచాయతీలకు 4 గ్రామాల్లో ఏకగ్రీవంగా సర్పంచ్లు ఎన్నికయ్యారు. వనపర్తి జిల్లాలో రెండో విడతలో 51 పంచాయతీలకు 465 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో కూడా పోలింగ్ ప్రారంభమైంది. సత్తుపల్లి, వైరా నియోజకవర్గాలలోని గ్రామాల్లో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బోధన్, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లోని గ్రామ పంచాయతీలకు పోలింగ్ ప్రారంభమయ్యింది. వార్డు మెంబర్లను ఎన్నుకోవడానికి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి.